ప్రతికూలమైన వాతావరణాన్ని ప్రభా మీరు తీసివేసి ఉదయకాల సమయంలో సంఘముగా నేను స్తుతించటకు ఆరాధించటకు మీరు మా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము సమస్త అంధకార దురాత్మశక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా ప్రభా నేను మహింపచ్చుటకును నీ వాక్యము చేత ప్రభా మేము బలపరచబట్టకును యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలాన్ని సమీపించటకు దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. చేరువచ్చి మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధమైన ఆటంకం అవరోధం లేకుండా ప్రభా ఈ ఆవరణ చుట్టూ కూడా మీకు కంచి వేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల వరకు బ్రదర్ మాథ్యూ ఉత్తర ప్రత్యుత్తరంగా లీడ్ చేస్తాను. వాక్యం చదువుకుందాం 19 నుంచి 22 వరకు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రతి ఆటంకమును యేసు నామంలో బంధిస్తున్నాం. ప్రభా నీ వాక్యముకు ప్రభా మేము ప్రతిస్పందించిన వారమే యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలాన్ని సమీపించటకు మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రభు బలను సమీపించబోతున్నాం గనక మరి మనల్ని ప్రభు బలకు సిద్ధపరిచే రీతిగా ఈ వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుకి సమీపంగా వచ్చుట అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఏ రకంగా దేవునికి మనం సమీపంగా రావాలి అనేటువంటి ఆస్పెక్ట్ని ఉదయకాల సమయంలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్నటువంటి భాగంలో కనుక మనం గమనిస్తే హెబ్రీ గ్రంథకర్త ఈ విషయాలు రాస్తున్నప్పుడు మనం చదువుకున్నటువంటి 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాల్లో దానంతటికీ కూడా మూలమేంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే 22వ వచనంలో మనం గమనిస్తాం, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. అంటే ఇక్కడ మనం గమనిస్తే దేవుని సన్నిధికి చేరుకోవటం అనేటువంటిది ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చాలా ఏమంటారు నొక్కి వక్కాణించి మాట్లాడుతున్నాడు. ఈ మాట నిజానికి వాళ్ళకి చాలా ఇట్స్ ఎ డిస్టెంట్ వర్డ్, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హెబ్రీలకు ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు ఈ హెబ్రీ ప్రజలు ఎవరు అనంటే గనక మనం గమనిస్తే బై బర్త్ వాళ్ళు యూదులు, కానీ బై ఫెయిత్
దే ఆర్ క్రిస్టియన్స్. ఆ మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు పుట్టింది యూదులుగా పుట్టారు, కానీ వాళ్ళు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు? క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. సో ఆ ట్రాన్సిషన్లో ఉన్నటువంటి వారికి ఈ మాట చాలా కొత్తగా కనబడుతుంది, కొత్తగా వినబడుతుంది. ఎందుకో నేను ఆ విషయాన్ని మీకు వివరించబోతా ఉంటున్నాను. అందుకనే ఉదయకాల సమయంలో దిస్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. దేవుని సన్నిధికి చేరటం, దేవుని సన్నిధికి రావటం అనేటువంటిది ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే వీళ్ళకి, యూదులకు ఈ మాట చాలా భయంకరమైనది. ఎందుకో తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్లో మీకు గుర్తుంటే కనుక అసలు దేవుని సన్నిధిని అప్రోచ్ అవటం అనేటువంటిది ఎప్పుడు వాళ్ళు అసలు ఆలోచించలే. అసలు దేవుని సన్నిధిలోకి రావటం అనేటువంటిది అసలు వాళ్ళకి తెలియదు కూడా. ఆ మాటకు వస్తే దేవుని నామాన్ని వాళ్ళు ఉచ్చరించడానికే భయపడేవాళ్ళు. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, దేవుని నామాన్ని వాళ్ళు ఉచ్చరించేటువంటి వాళ్ళు కాదు. కానీ ఎక్కడైతే బైబిల్లో దేవుని నామము కనబడుతుందో అక్కడ వాళ్ళు అదోనాయ్ అని వాళ్ళు ఉచ్చరించేటువంటి వాళ్ళు. సో వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళకున్నటువంటి అవగాహనలో కానీ, వాళ్ళకున్నటువంటి అలవాట్లో కానీ ఆల్వేస్ దే డిస్టెన్స్ దెమ్సెల్స్ ఫ్రమ్ గాడ్ అవే. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా మనం గమనిస్తే దేవుడు దగ్గరకు రమ్మని ఎప్పుడు అనలే. ఆ మాటకు వస్తే దూరంగా ఉండండి, చచ్చిపోతారు జాగ్రత్త అన్నాడు. మీకు గుర్తుందా? దేవుని సన్నిధికి మహా అయితే దగ్గరికి వెళ్ళినవాడు ఎవరు? మోషే వెళ్ళాడు. మిగతా వాళ్ళంతా ఏం చేశారు? దగ్గరికి ఉన్నారా, దూరంగా ఉన్నారా? ఆ మాటకు వస్తే దేవుని మందిరం యొక్క నిర్మాణం గనక మనం గమనిస్తే ఆ నిర్మాణంలో ఉన్నటువంటి శైలి కూడా దేని తెలియజేస్తూ ఉంది? టు స్టే అవే ఫ్రమ్ గాడ్. అంటే మీరు గనక దేవుని మందిరం యొక్క నిర్మాణం గనక మనం గమనిస్తే ఇది లేఅవుట్ ఆఫ్ ద టెంపుల్. ఈ లేఅవుట్ ఆఫ్ ద టెంపుల్లో గనక మనం గమనిస్తే ఎట్లాగా దేవుడు అరేంజ్ చేయించాడు. ఒకవేళ మీరు ప్రత్యక్ష గుడారం తీసుకున్నా, లేదంటే మీరు దేవుని మందిరం తీసుకున్నా కానీ దాని లేఅవుట్ ఏంటి? అవుటర్ కోర్ట్, బాగా బయట ఉన్నటువంటి అవుటర్ కోర్ట్. ఎవరుండేవాళ్ళు? వాళ్ళు అంజులు ఉండేటువంటి వాళ్ళు. ఇక లోపల కోట్లకు వాళ్ళ ప్రవేశం లేదు. అంటే అక్కడితో వాళ్ళ దేవుని మందిరంతో వాళ్ళకున్న అటాచ్మెంట్ ఏమైపోయేది? అక్కడికే పరిమితం అయ్యేది. ఆ కోర్టు దాటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఆ తర్వాత నెక్స్ట్ కోర్టు ఎవరిది? స్త్రీల కోర్టు. సో స్త్రీలందరూ కూడా ఏ కోర్టులో ఉండేటువంటి వాళ్ళు? ఆవరణ కోర్టు. అంటే ఈ కోర్టు అనుకోమాకండి, నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఆవరణ అనమాట. ఈ ఆవరణలో చాలా స్పెసిఫిక్గా డివిజన్స్ ఉన్నాయి. సో స్త్రీలందరూ కూడా ఆ భాగంలోనే ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు. సో దేవుని మందిరంతో వాళ్ళకి సాన్నిహిత్యం ఎంతవరకు ఉంది? దేవుని సన్నిధితో వాళ్ళ సాన్నిహిత్యం ఓన్లీ టు దట్ కోర్ట్, ఆ ఆవరణ వరకే. ఆ తర్వాత లోపలికి వస్తే నెక్స్ట్ కోర్ట్ ఎవరిది? పురుషుల యొక్క కోర్టు. సో మీరు కనుక గమనిస్తే మళ్ళా ఈ కోర్టు దాటి పురుషులు రావటానికి వీల్లేదు. సో దేవుని సన్నిధితో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్సిమిటీ ఏంటి? అక్కడ వరకే. అంటే ఇప్పుడు ఈ రోజున మనం చర్చ్కి వస్తున్నప్పుడు మనం ఏ ఫీలింగ్తో వస్తున్నాం కదా? మీరు చర్చ్ లోపలికి వచ్చి కూర్చుంటున్నారా, బయట రోడ్డు మీద కూర్చుంటున్నారా? నేను ఒకవేళ కనుక చర్చిలోకి మిమ్మల్ని రాని కూడా బయట రోడ్డు మీద నిలబెట్టామనుకోండి అమ్మా, అదే చర్చ్ అనుకున్నాం అనుకోండి, మీరు ఎట్లాగ అనుకుంటారు? నా మాట మీకు అర్థమవుతుందా? అసలు చర్చ్ లోపల జరిగే వ్యవహారంతో బయట రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఏముంటుంది సంబంధం? ఏమి సాన్నిహిత్యం వాళ్ళు ఫీల్ అవుతారు? ఏమి క్లోజ్నెస్ వాళ్ళు ఫీల్ అవుతారు? నా మాట మీకు అర్థమవుతుందా? సో యు నీడ్ టు విజువలైజ్. మనకి కొత్త నిబంధన క్రైస్తవులకి ఈ విషయాలు మనకి పెద్దగా తెలియవు. కారణం ఏంటంటే మనం ఈ అలవాట్లో మనం వచ్చేసాం కనుక దేవుని సన్నిధి యొక్క ప్రభావము, దాని సీరియస్నెస్ చాలాసార్లు మనం అర్థం చేసుకోం. అవునంటారా కాదంటారా? నిజానికి అసలు మందిరము యొక్క ఆవరణలోకి ప్రవేశించేది
ఒట్టి యాజకులు మాత్రమే. అంటే మిగతా వాళ్ళందరూ కూడా దే కెనాట్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఈ టెంపుల్ యొక్క ప్లాన్ అంతా కూడా ఎట్లా డిజైన్ చేయబడింది? ఔటర్ కోట్ ఏమో అంజులు, వాళ్ళు ఆ స్థలానికే వాళ్ళు పరిమితం. ఆ తర్వాత స్త్రీలు ఆ స్థలానికే వారు పరిమితం. ఆ తర్వాత పురుషులు ఆ స్థలానికే వారు పరిమితం. తర్వాత యాజకులు. సో ఆబ్వియస్గా అసలు చర్చ్ లోపలికి అంటే టెంపుల్లోకి అసలు ఎంటర్ అయ్యేటువంటి గ్రూప్ ఎవరు? ఓన్లీ యాజకులే. సరే, అసలు నిజానికి దేవుని సన్నిధికి చేరుకునేటువంటి వాడెవడు? ఒక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్త గమనించారా? వాళ్ళు చర్చ్కి వచ్చినప్పుడు మనలాగా లోపలికి వచ్చి కూర్చోరాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశంలో చర్చ్కి రావడం అంటే ఏంటి? అంటే దేవుని సన్నిధితో వాళ్ళకున్న అటాచ్మెంట్ ఏంటి? ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మనము చర్చ్లోకి వచ్చినప్పుడు ఎవరు బాగా స్టేజీకి దగ్గరలో ఉంటారు కదా? ఇప్పుడు కింద కూర్చున్న మీరు, వీళ్ళు బాగా దేవుని ఏమంటే స్టేజ్ దగ్గరలో ఉంటారు. సో కొంచెం వాక్యం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వినేది ఎవరు? నా మాట మీకు అర్థం. కొంచెం బాగా వినేది వీళ్ళు. ఎందుకు వింటారు అనుకుంటున్నా? ఏమో నిద్రపోతున్నారు చెప్పండి. రైట్. సో బాగా వినేది. సో ఆబ్వియస్గా మీరు బయటికి వెళ్తున్నారు అనుకోండి అమ్మా, ఆ చివరికి వెళ్ళేటప్పటికి వీళ్ళు విన్నట్టు వింటారా? వాళ్ళు చాలా క్యాజువల్గా వింటారా? అసలు కొంతమంది భలే గొప్పోళ్ళు ఎప్పుడు లాస్ట్ బెంచే ఎన్నుకుంటారు. కారణం ఏంటి? ప్రీచర్ కనపడకూడదు కదా. లాస్ట్లో కూర్చున్న వాడే అమ్మ మిమ్మల్ని అంటా నేను, మీరైతే కనుక దేవుని స్తోత్రం, నేనేం చేయలేను. ఆ లాస్ట్లో కూర్చున్న ఎట్లా సెట్ చేసుకుంటారు? పాస్టర్ గారు కనపడకూడదు, చర్చ్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళిపోయే బ్యాచ్ ఇది. లాస్ట్ వచ్చేది వీళ్ళు, ఫస్ట్ వెళ్ళిపోయేది వాళ్ళే. సో ఆ బయట ఉన్న వాళ్ళకి ఏముంటుంది ఇక్కడ? నా మాట మీకు అర్థమవుతుందా? ఆర్ దే రియల్లీ అటాచ్ టు ద చర్చ్? అంటే మీకు అర్థం కాదు నేను చెప్తున్నాను. వాళ్ళు అటాచ్గా లేరని కదా నా ఉద్దేశం. సో దేవుని మందిరం కనుక మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే అసలు ఆ ఓరియంటేషనే, ఆ డివిజను లేదంటే ఆ కన్స్ట్రక్షన్ ఎట్లాగుందంటే ఇక లోపల జరుగుతున్న దాంతో ఇక నీకేమీ ప్రమేయం లేదు. సో లిటరల్గా లోపల సేవ చేసేవాడు యాజకుడు ఒకడే. అసలు మందిరంలో ఏం జరుగుతుందో అక్కడ యాజకులు తప్పితే బయట ఉన్న వాళ్ళకి ఎవ్వరికి దే హ్యావ్ నో ఐడియా. అందుకే వీళ్ళు దేనికి అలవాటు పడ్డారంటే చెప్పండి, ఇశ్రాయేలీయులు దేనికి అలవాటు పడ్డారు? మోషే నువ్వు వెళ్ళయ్యా, మోషే నువ్వు వెళ్ళు, మేము ఎక్కడ ఉంటాం? మేము బయటే ఉంటాం. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మాకేం అప్రస్తుతం, మాకు అసలు మా ప్రవేశం లేదు. రెండోది, ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్, దాంతో మాకు కనెక్షన్ లేదు. సో దేవుని సన్నిధికో కనెక్షను 10 లక్షల మందిలో ఎవరికి ఉంది దేవుని సన్నిధితో కనెక్షను? ఒక మోషేకే. కొంచెం బయట ఆవరణలో తచ్చట్లాడేవాడు యోషువ. నా మాట మీకు అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ తప్పితే అసలు దేవుని సన్నిధికి సమీపంగా వెళ్ళిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా ఓల్డ్ టెస్ట్మెంట్ టెంపుల్లో మనం గమనిస్తే? సో నేను అంటాను, అసలు దేవుని సన్నిధి లోపలికి రావటం ఏంటో వీళ్ళకి తెలియదు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఇది కదా. 1500 సంవత్సరాలు వాళ్ళు ఏ సిస్టమ్కి అలవాటు పడ్డారు? ఆ బయట నుండి బయటకు వచ్చి బయట నుండి బయటికి వెళ్ళిపోయే వ్యవహారం. ఈ చర్చ్ లోపల జరిగే దాంతో వాళ్ళకి కనెక్షన్స్ లేవు, వాళ్ళకేమీ ఇంటిమసీ లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళు తెలియదు. అటువంటి క్రమములో పెరిగినటువంటి యూదులు ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు. ఏమయ్యారు చెప్పండి? ఇప్పుడు ఈ యూదులు ఇప్పుడు ఏమయ్యారు? అందుకే నేను దీస్ ఆర్ జూస్ బై బర్త్ బట్ ఇన్ ఫెయిత్ దే ఆర్ క్రిస్టియన్స్. ఇప్పుడు వీళ్లతో గ్రంథకర్త మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే దేవుని సన్నిధికి చేరుదుము అంటే ఇప్పుడు ఇది
వాళ్ళకి ఫారెన్ కాన్సెప్ట్. మన మాటలో చెప్పాలంటే ఎంటైర్లీ వీళ్ళకి ఫారెన్ కాన్సెప్ట్. అసలు వీళ్ళకి తెలీదు, అసలు దేవుని సన్నిధికి రావటం ఏంటో వీళ్ళకి తెలీదు. వీళ్ళకి అలవాటు అయిందల్లా, వీళ్ళకి అర్థమైందల్లా, వీళ్ళు అవగాహన చేసుకుందల్లా, అమ్మో దేవుని సన్నిధికి ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్టీ. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఎటువంటి అవగాహనతో పెరిగారు చిన్నప్పటి నుండి? దేవుని సన్నిధి పట్ల వాళ్ళు ఎటువంటి ఆలోచనతో పెరిగారు? మనలాగా వాళ్ళు దేవుని సన్నిధిలోకి వద్దాం అనుకున్నారా? ముందుకొచ్చి కూర్చుందాం అనుకున్నారా? పోనీ ముందుకొచ్చి కూర్చొని ఇంకా సాన్నిహిత్యాన్ని మనం అనుభవించాలి అని అనుకున్నారా? అనుకోలే. ఆల్ త్రూ దేర్ లైఫ్స్ ఫర్ సెంచరీస్, కొన్ని వందల సంవత్సరాలు ఒక సిస్టమ్కి అలవాటు పడ్డారు. ఏంటా సిస్టము? దేవుని సన్నిధికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. అటువంటి వారితో ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మనం దేవుని సన్నిధికి లోపలికి వస్తున్నాం అనగానే హౌ డు దే అండర్స్టాండ్ దిస్? ఎట్లాగా వాళ్ళు అర్థం చేసుకుంటారు? నేను అనుకుంటాను వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు. అదేంటి, మనమేంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళటం ఏంటి? మన అలవాటు అది కాదే, మనం చిన్నప్పటి నుండి పెరిగిన విధానం అది కాదే. ఆ మాటకు వస్తే దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అనేటువంటిది అది చాలా భయంకరమైన పరిణామాలకి దారి తీసినటువంటి స్టోరీస్ అనేకం ఉన్నాయి. ఉజ్జా సంగతి వాళ్ళకి తెలుసు. నా మాట మీకు అర్థమవుతుందా? నాదాబు అబీహుల సంగతి తెలుసు వాళ్ళకి. అలానే ప్రతి సంవత్సరము కూడా, నా మాట మీకు అర్థమవుతున్నా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు గమనించండి, వీళ్ళందరిది ఒక ఎత్తు. ఎందుకంటే వీళ్ళందరూ బయట ఉండే బ్యాచ్. ఎవరు చెప్పడమ్మా? భయం ఎవడికి ఎక్కువ ఉంటుంది? చర్చిలో భయం ఎక్కువ ఎవడుకుంటాడమ్మా? ఎక్కువ ఎవరికి ఉంటుంది? ఎక్కువ ఎవరికి ఉంటుంది చెప్పండి? పాస్టర్ గారికి ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు ఎంటర్ అవుతారు? ఆ రోజు చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ వస్తాడు ప్రధాన యాజకుడు. ఎట్లా వచ్చి ఉంటాడు దేవుని సన్నిధికి? ఆ రోజు గడగడగడగడలాడిపోతూ వస్తాడు. దానితోటి వీళ్ళు ఏం చేస్తారు? మంచి ప్రిపరేషన్ చేస్తారు. ఏంటో ప్రిపరేషను? బయట గంటలు కట్టి తాడు కట్టేసి ముందే వీనికి భయం. అసలే వీడు భయంతో వచ్చాడు. ఎవరి ప్రధాన యాజకుడు ఏం చేశాడు? అరే ప్రభా, నాకెందుకు ఇచ్చే ప్రభా ఈ డ్యూటీ అని ఎన్నిసార్లు అనుకుంటాడో. నా మాట మీకు అర్థమవుతున్నా? ఇంకోటికి ఇచ్చి ఉండొచ్చుగా డ్యూటీ. ఈ డ్యూటీ ఎవరికి ఇచ్చావు? నా మాట మీకు అర్థమవుతుందా? అనుకోమాకడ మా సేవ చాలా ఈజీ అని. అసలు మనకి ఎంత చులకనో పాస్టర్ గారు అంటే కదా. జాగ్రత్త గమనించండి. ఈయన పాస్టర్ గారు ఏమంటాడు? ప్రభా, నాకెందుకు ప్రభా ఈ డ్యూటీ? ముందే ఇంటి దగ్గర ఉండి గడగడలాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి? చర్చి దగ్గర రాగానే వీళ్ళ హడావిడి ఇంకేమేం చెప్పండి, భయాన్ని ఇంకా పెంచుతుంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఆ భయంతో లోపలికి వెళ్ళి బయటకు రాగానే వాడు ఎట్ట ఉండి ఉంటాడు చెప్పండి? ఎంత రిలీఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గమనించారా? దేవుని సన్నిధి నిజంగా నిన్ను ఆహ్వానిస్తుందా, నిన్ను భయపెడుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధి నిన్ను నిజంగా నువ్వు సంతోషంగా ఈరోజు మనం ఆదివారం చర్చకొచ్చినట్టు ఉంటుందా? లేదంటే ఆ మాటకు వస్తే ప్రధాన యాజకుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ సంవత్సరంతో నాకు ఆఖరేమనుకుంటాడు. ప్రతి సంవత్సరం మీరేమనుకుంటారు? ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్, ఇంకో సంవత్సరం వస్తే బాగుండు అనుకుంటారు. ఏమా మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? ప్రతి సంవత్సరం ఇంకో సంవత్సరం వస్తే బాగుండు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ కూడా. ప్రధాన యాజకుడు ఏమనుకుంటాడు? ప్రతి సంవత్సరం ఇదే నాకు లాస్ట్ ఏమో. సో దేవుని సన్నిధిని ఎట్లా అప్రోచ్ అవుతున్నారు వీళ్ళు? గడగడగడగడలాడిపోతున్నారు. దెర్ ఈస్ నో గ్యారంటీ. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడు? మనం దేవుని సన్నిధికి వెళ్దాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? అరే 2000 సంవత్సరాలు ఒక సిస్టంలో మేము ఎదిగాం. 2000 సంవత్సరాలు ఒక సిస్టంలో మేము పెరిగాం. 2000 సంవత్సరాలు మా కళ్ళ ముందు కనపడింది దేవుని సన్నిధి అంటే అత్యంత భయానకమైన విషయం. సో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే గడగడలాడినటువంటి పరిస్థితి. అసలు దేవుని సన్నిధికి అప్రోచ్ అవడానికే మాకు వీలు లేదు.
ఒకవేళ అంజులైతే వాడు బయటే ఉండాలి, స్త్రీలైతే వాడు ఇంకొచ్చే దగ్గరికి రావచ్చు, పురుషులైతే ఇంకొచ్చే దగ్గర రావచ్చు. యాజకులు మాత్రమే టెక్నికల్గా వాళ్ళు దేవుని మందిరంలోకి ప్రవేశిస్తారు. కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి అతి భయముతో ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతాడు. అది దేవుని సన్నిధి వాళ్ళకి అర్థమైనటువంటి విధానం. అది వాళ్ళు దేవుని సన్నిధితో వాళ్ళు పెరిగినటువంటి విధానం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ సినారియో అంతా మారిపోయింది. ఇప్పుడు ఏ సినారియో వచ్చింది చెప్పండి? మనము దేవుని సన్నిధికి చేరుదము. ఇన్స్టెడ్ ఆఫ్ గో బ్యాక్, రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ మనము మీరు దూరంగా ఉండండి అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గ్రంథకర్త అంటున్నాడు, లెట్ us డ్రా నియర్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది ఎట్లా సాధ్యమైంది? నిజమే, దేవుని సన్నిధి భయంకరమైందే, భయానకమైందే. దేవుని సన్నిధిలో చచ్చిపోవడానికి అవకాశం ఉంది. అనేక పర్యాయాలు దేవుని సన్నిధిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ సెంచరీ చర్చ్ కదా. మొదటి శతాబ్దంలో అన్నయ్య సెపరలు చచ్చిపోలేదా? ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు? చర్చిలోనే చనిపోయారు వాళ్ళు. సో ఆబ్వియస్గా దేవుని మందిరము, దేవుని సన్నిధి అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఫియర్ఫుల్ ప్లేస్. అది భయము తీసుకొచ్చేటువంటి సన్నివేశం, సంఘటన, ప్రదేశం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమంటున్నాడంటే మనము దేవుని సన్నిధికి చేరుదాం. లెట్ us కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని సన్నిధికి చేరుదుమనంటే ఇక్కడ బేసికల్గా ఒక విషయము ఈ గ్రంథకర్త అంటున్నాడు. ఏంటంటే ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన. జాగ్రత్త గమనించండి, దేవుని సన్నిధిలోకి ప్రవేశం. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా దేవుని సన్నిధిలోకి ప్రవేశము జరగాలంటే ఒకే ఒక్కటి, ఏం చెప్పండి? అది యేసు రక్తం. అందుకే నేను అంటాను, మిమ్మల్ని పరలోకములకు తీసుకెళ్లేది యేసు రక్తం ఒక్కటే. మీ మంచి పనులు, మీ సేవలు, మీ యొక్క టాలెంట్స్, మీ స్కిల్స్ ఇవన్నీ పక్కన పడేయండి. వీటిని బట్టి మీరు దేవుని సన్నిధికి ఎప్పుడూ చేరుకోరు. దేవుని సన్నిధికి చేరుకునేటువంటి ఏకైక మార్గం, ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ అంతా కూడా దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు అనుభవంతో వాళ్ళు నేర్చుకున్నారు. ఏంటది? దేవుని సన్నిధిలోకి ప్రవేశించే పరిస్థితే మనకు లేదు. ఆ మాటకు వస్తే మన పక్షంగా ఇదిగో ఆ పాస్టర్ గారు ఏదో పని చేస్తాడు కాబట్టి మనకి విమోచన వస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఆయన చేసేటువంటి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ రక్త ప్రోక్షణ తీసుకువెళ్ళి ఎప్పుడైతే రక్తాన్ని ప్రోక్షిస్తాడో ఆ మందసం మీద ఉన్నటువంటి ఆ కరుణాపీఠం మీద రక్తము ప్రోక్షిస్తాడో మన పాపాలు క్షమించబడతాయి. సో ఆ మాటకు వస్తే యాజకులకు దేవుని సన్నిధిలో ప్రవేశం వచ్చిన, ప్రధాన యాజకుడికి దేవుని సన్నిధిలో ప్రవేశం వచ్చిన, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద బ్లడ్. అలానే ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనము దేవుని సన్నిధికి చేరుకుంటున్నామంటే కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్లడ్. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం కూడా చెప్పనండి. ఓల్డ్ టెస్ట్మెంట్ టెంపుల్ ఎక్కడ చైర్స్ లేవు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు ఏం చేయాలి? ఇప్పుడు మనం భలే చక్కగా చైర్లు కూడా భలే కన్వీనియంట్ చైర్లు ఎత్తుకుంటాం. ఆ ఏసీ పక్కకి, ఆ ఫ్యాన్ పక్కకి. నా మాట మీకు అవుతుందా? పోనీ కనపడకుండా, లేదా నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మన చర్చి నిండా ఏమున్నాయి? చైర్స్ ఉన్నాయి. అదే మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ టెంపుల్లోకి వెళ్తే చైర్స్ లేవు, నిలబట్టమే. ఏదో దేవుడు నిలబెట్టాడు ఎక్సైజ్ కోసమా? లేదంటే ఆయనకి మనం భయపడటానికా? కాదు కాదు కాదు. దేవుని వాక్యంలో కూర్చోటం అనేటువంటిది ఎప్పుడు కూడా దేన్ని చూపిస్తుందంటే ద కంప్లీటెడ్ వర్క్ని చూపిస్తుంది. అందుకే ఇప్పుడు యేసుప్రభువు వారు పరలోకంలో ఏ పోస్టర్లో ఉన్నాడు చెప్పండి? ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చొని ఉన్నాడు?
ఎందుకు కూర్చొని ఉన్నాడు? ఆయన పని కంప్లీట్ అయింది కాబట్టి. అందుకే యేసుప్రభువు వారి శిలువ మీద ఆయన ఏం పలికాడు? చివరి మాట సమాప్తమైనది. ఎప్పుడైతే ఆయన సమాప్తమైంది అన్నాడో ఆ తరువాతే ఆయన చచ్చిపోయాడు. అంటే సమాప్తమైనది అనేటువంటి మాట ఆయన మాట్లాడకుండా ఆయన మరణము కూడా ఆయన దరి చేరలేదు. సో యేసుప్రభువు వారికి మరణం ఎప్పుడు సాధ్యమైంది? ఆయన తన పనిని సంపూర్తి చేసుకున్నప్పుడు. సో అందుకనే ఇప్పుడు యేసుప్రభువు వారు ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఏం చేశాడు? ఆయన కూర్చొని ఉన్నాడు. ఎందుకు? బికాజ్ హీ హాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఆయనకి ఏదైతే వర్క్ అసైన్ చేయబడిందో ఆ వర్క్ని ఆయన కంప్లీట్ చేసుకున్నాడు యేసుప్రభువు వారు. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో వర్క్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలేదా? కాలేదు. సో ఇప్పుడు జాగ్రత్త గమనించండి. దేవుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు పాపం పరిహరించబడటానికి. ఏంటా సిస్టము? రక్తము చిందించబడాలి. రైట్? రక్తము చిందించబడాలి. దేని కొరకు? పాపము పరిహరించబడాలంటే. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో కూడా ఎవరి రక్తం చిందించబడింది? జంతువుల యొక్కయు కదా, పశువుల యొక్కయు, అంటే యానిమల్ సాక్రిఫైస్, లేదంటే యానిమల్ యొక్క బ్లడ్ ప్రోక్షించబట్టాన్ని బట్టి మానవుల యొక్క పాపము పరిహరించబడింది. కానీ అది పర్మనెంట్ సొల్యూషనా? పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అంటే అర్థం ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా, హిస్టరీ అంతా కూడా, ఆ 1500 సంవత్సరాలు కూడా రక్తము చిందించబడుతున్న సంవత్సరం తర్వాత సంవత్సరము. ఆ మాటకు వస్తేనమ్మా అసలు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి ఎన్నిసార్లు బళ్ళు ఉండేవి? రోజుకి ఎన్నిసార్లు బలం ఉంటుంది? 2 సార్లు బళ్ళు ఉంటాయి, 2 సార్లు ఉంటాయమ్మా. ఉదయం ఒక బలి, సాయంకాలం ఒక బలి. సో ఒక యాజకుడు ఒక సంవత్సరంలో ఎన్ని బలులు అర్పించేవాడు? నా మాట మీకు అర్థమవుతుందా? రోజుకి 2 వేసుకోండి అమ్మా, నెలకి ఎన్ని అవుతాయి? నెలకి 60, సంవత్సరానికి ఎన్ని అవుతాయి? ఒక 7,000 చిల్లర. అవునా? సపోజ్ యాజకుడు కనుక ఒక 30 ఏళ్ళు సేవ చేశాడు అనుకో, 30 ఏళ్లలో ఎన్ని జంతువులు బలిస్తాడు? అది కూడా ఒక్క మనిషికి. కానీ యూదులు ఎంతమంది ఉన్నారు? మాట్లాడరేంటమ్మా? ఒక్కడే ఉన్నాడా బలి అర్పించేవాడు? ఎంతమంది ఉన్నారు? సో ఎన్ని బలులు ఉంటాయి? నా మాట మీకు అర్థమవుతుందా? ఒక యాజకుడు తన లైఫ్ టైంలో ఎన్ని బలులు అర్పించుంటాడు? ఈ బలులు అర్పిస్తున్నప్పుడల్లా ఆయన పోస్చర్ ఏంటి? కూర్చొని ఉండేవాడా, నిలబడి ఉండేవాడా? మనం చక్కగా మంచి ఏమంటారు, మంచి చైర్ వేసాం పాస్టర్ గారికి. ఎందుకు? అలసిపోకూడదని కదా. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రీస్ట్ పరిస్థితి ఏంటి? నిలబడి ఉండాల్సిందే. ఎన్ని బలులు? జీవితం అంతా ఎన్ని బలులు? అసంఖ్యాకమైనటువంటి బలులు, లెక్కలేనటువంటి బలులు. అయినప్పటికీ పని కంప్లీట్ అయ్యిందా? పని కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు? టైం ఆఫ్టర్ టైం, ప్రతి దినము వాళ్ళు బలులు అర్పిస్తున్నప్పటికీ కూడా దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్ టు కమ్. ఇంకా భవిష్యత్తులో ఏం రాబోతుంది? ఇంకా గొప్ప విషయం రాబోతా ఉంది. అందుకనే మనం ఇక్కడ కూర్చోటానికి వీల్లేదు. అందుకే ఈ సేవ ఏమవుతుంది? నిలబడే ఇది కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటంటే కూర్చునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇది ఇంకా కూడా దిస్ ఈస్ ఇన్కంప్లీట్ వర్క్. కారణం ఏంటంటే అసలు వర్క్ రాబోతా ఉంది. కానీ ఒకటి మటుకి వాస్తవం, ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ప్రభు వీళ్ళకు నేర్పించిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో సమాధానం రావాలన్నా, నీ పాపము పరిహరించబడాలన్నా ఒకే ఒక్క మార్గం. ఏంటది? రక్తము చిందించబొట్ట. ఇట్స్ ఓన్లీ త్రూ ద బ్లడ్. సో ఆబ్వియస్గా
వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలను బట్టి వాళ్ళకి పాప విమోచన వస్తుందా, లేదంటే రక్తము చిందించబట్టాన్ని బట్టి పాప విమోచన వస్తుందా? ఏమంటే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు లేవు వాళ్ళు కూడా బోర్డు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు, అర్థమవుతుందా? వాళ్ళు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు బోర్డు ఉన్నాయి, వాళ్ళకి పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు వాళ్ళను దేవుని సన్నిధికి చేర్చేటువంటి ఏకైక ఎలిమెంట్ ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లడ్. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళ జీవితాల్లో ఒక పిక్చర్, ఒక సింబల్ క్రియేట్ చేస్తున్నాడు. ఏంటా సింబల్? నువ్వు దేవుని సన్నిధికి చేరాలంటే నీ క్రియల మూలంగా కాదు, నువ్వు చేసే పనులు బట్టి నువ్వు ఎప్పటికీ దేవుని సన్నిధికి చేరుకోలేవు. నువ్వు దేవుని సన్నిధికి చేరుకోవాలంటే ఒకే ఒకటి, ఆయన రక్తాన్ని ఆశ్రయించటం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది ఈ లోకంలో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, ఏమయ్యా చర్చికి రండయ్యా, కూర్చోండయ్యా అంటే ఏమంటారు? నేను బాగా మంచోడైనతో వస్తానంటారు వీళ్ళు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు మంచోడు కాలేవు, కానీ నువ్వు ఎప్పుడూ చర్చికి రాలేవు. కొంతమంది బాప్తిసం తీసుకోమంటే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు కాదు పాస్టర్ గారు, నేను బాగా సిద్ధపడిన తర్వాత నువ్వు ఎప్పటికీ సిద్ధపడలేవు, నువ్వు ఎప్పటికీ బాప్తిసం తీసుకోలేవు. కారణం ఏంటంటే మార్పు ఎప్పుడు కూడా నీ క్రియల మూలంగా కలగదు, మార్పు ఎప్పుడు కూడా నీ ప్రయత్నం వల్ల కలగదు. మార్పు కలగడానికి ఏకైక మార్గం ఏంటంటే యేసు రక్తం ఒక్కడే. కాబట్టి నీ సొంత ప్రయత్నాలతో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా యూ కెన్ నెవర్ బికమ్ గుడ్, యువర్ లైఫ్ కెన్ నెవర్ బి ట్రాన్స్ఫార్మ్. నీ జీవితం ఎప్పటికీ మార్పు చెందదు. కాబట్టి మారిన తర్వాత బాప్తిసం తీసుకునే వాడికి కాదు, బాప్తిసం ఉంది, మారటానికి బాప్తిసం తీసుకోవాలి. మారినోడు దేవుని సన్నిధికి రావటం కాదు, మారడానికి దేవుని సన్నిధికి రా. కారణం ఏంటంటే మార్పు వచ్చేది యేసు రక్తమును బట్టే. కాబట్టి ప్రతి ఆదివారం నువ్వేదో చర్చికి వచ్చి కూర్చోవటం వల్ల నీకు రక్షణ రాదు, లేదంటే నువ్వు చక్కగా పాటలు పాడి ఏమంటారు ఈ యొక్క మినిస్ట్రీ పరమైన విషయాలు నువ్వు చేయటాన్ని బట్టి నీకు రక్షణ రాదు. నువ్వు ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగాలు ఇవ్వటాన్ని బట్టి నీకు రక్షణ రాదు. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ కానీ ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా దేవుడు ఒకే ఒకదాన్ని చూపిస్తున్నాడు, రక్త ప్రోక్షణం తప్పితే దేవుని సన్నిధిలోకి నీ ప్రవేశం అసాధ్యం. ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని సన్నిధికి యాక్సెస్ చాలా లిమిటెడ్గా ఉండేది. కారణం ఏంటంటే రక్తము చిందించబడింది కానీ ఇంకా అసలు రక్తం చిందించబడలా. అసలు రక్తం ఎవరిది? అందుకే మీకు గుర్తుందా, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సంగతి ఏంటి? యేసు ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి సంగతి ఏంటి చెప్పండి? దేవాలయపు తెర పైనుండి కిందకు చిరిగాను. జాగ్రత్తగా గమనించండి. మనం చింపాలంటే కింద నుండి చింపుతామా, పైనుండి చింపుతామా? ఏమ్మా, ఆ తెర పైనుండి కిందకు ఉంది కదా, జాగ్రత్తగా గమనించండి. ఆ తెరను మీరు విప్పకుండా పైనుండి కింద చెరగాలంటే సాధ్యమవుతుందా? నిజానికి అది చెరగాలంటే ఇప్పుడు మనమైతే ఏం చేయాలి? అక్కడ తగిలిచ్చి మీరు దాన్ని చెప్పాలనుకోండి, అమ్మా మీరు పైన ప్రారంభిస్తారా కింద ప్రారంభిస్తారా? మీకు అనిపించవచ్చు ఇది 10 అడుగులు ఎత్తి ఉంది కదా పాస్టర్ గారు, కుర్చీ వేసుకొని ఎక్కేసి భలే తెలియగలవాళ్ళు వీళ్ళు కదా. కానీ ఆ తెర ఎంత ఎత్తుంది? 30 అడుగులు ఎత్తుంది. ఎంత ఎత్తుంది? 30. అంటే 3 అంతస్తులు ఎత్తు. 3 అంతస్తులు ఎత్తు పైన ఉన్న తెరని నువ్వు ఏ నిచ్చెన వేసుకొని ఏ కుర్చీ వేసుకొని పైనుండి కింద చింపుతావు? సో ఆబ్వియస్గా దేవాలయపు తెర పైనుండి కింద చెరటం అనేటువంటిది ఇట్స్ ఎ మిరకిల్. అదేం చెప్పండి? దేవుడు కలగజేసిన అద్భుతం. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయాడో మానవ జాతికి దొరికినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఇక దేవుని సన్నిధికి నీకు ఎటువంటి అడ్డం లేదు, తీసిపడాయి. దేవుని స్తోత్రం. చెప్పండి, మొట్టమొదటి సంగతి ఏంటి?
అమ్మా, యేసు ప్రభువును మనం నమ్ముకునేది పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, ర్యాంకుల కోసం, వీటి కోసం కాదు. యేసు ప్రభువును నమ్ముకునేది దేని కొరకు? ముందు దేవుని సన్నిధిలోకి నీకు ప్రవేశం కావాలి. ఆ దేవుని సన్నిధికి ప్రవేశం గనక నీకు రావాలంటే ముందు ఎవరిని అంగీకరించాలి? యేసు రక్తమును నువ్వు ఆశ్రయించాలి. కాబట్టి ప్రభువు ఇక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క సన్నిధిలోకి రావటం అనేటువంటిది ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్కి ఇన్కాంప్రహెన్సిబుల్. వాళ్ళ ఊహకు కూడా అందలేదు ఆ విషయం, వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళ ఊహకు కూడా. కానీ న్యూ టెస్ట్మెంట్లో అది సాధ్యమైంది. దేని బట్టి సాధ్యమైంది? వాళ్ళు యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేవటాన్ని బట్టి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ భాగంలో ఈ గ్రంథకర్త మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు ప్రధానంగా మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమంటున్నాడు? దేవుడు మనకిచ్చినటువంటి ప్రావిజన్, ఆధిక్యత. ఏంటి ఆధిక్యత? ఆయన రక్తము వలన. ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి? మనము ధైర్యముతో ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు దేవుని సన్నిధికి ఎట్లా వచ్చేవాళ్ళు కదా? గడగళ్ళాడు, భయపడకూడదు కదా, గడగళ్ళాతో వచ్చేవాడు. సో ప్రధాన యాజకుడు ఎప్పుడు ఊపిరి పీల్చుకునేవాడు? ఆ సన్నిధిలోండి బయటకు క్షేమం వచ్చిన తర్వాత ఆ మాట కదా అనుకునేవాడు. సచ్ వాస్ ద ఫియర్ దే హ్యాడ్. కానీ ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు? ఆ రోజులు పోయినాయి. ఏ రోజులు? నువ్వు భయముతో గడగడలాడుతూ దేవుని సన్నిధికి నువ్వు చేరుకున్నటువంటి రోజులు పోయినాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ప్రావిజన్ ఏంటి? ఆయన కుమారుని యొక్క రక్తము చిందించబట్ట. దానివల్ల మనకు వచ్చిన ఆధిక్యత ఏంటి? నీవు ధైర్యముతో దేవుని సన్నిధిలోకి నువ్వు ప్రవేశించగలుగుతున్నావు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఊరికే ఒక ఏమంటారు, ఒక సింబాలికల్ రిప్రజెంటేషన్ తీసుకొస్తాను. దేవుని మందిరానికి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా? ఒకటి ఆవరణ, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. సో దేవుని మందిరానికి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి? ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మానవునికి ఎన్ని ఉన్నాయి? శరీరము, ఆత్మ, ప్రాణము, ఇంటలెక్చువల్ కెపాసిటీ. అంటే మీకు బాగా అర్థం కావడానికి నేనేమంటానంటే, ఒకటి శరీరం, బాడీ అయితే, రెండోది ఇంటలెక్చువల్ కెపాసిటీ, మూడోది స్పిరిచువల్ ఎబిలిటీ. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ మూడిటిలో దేవునితో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఏంటి? శరీరమా, నీ ఇంటలెక్చువాలిటీనా, లేదంటే నీ స్పిరిటా కదా? యేసుప్రభువు వారు సమరయ సీత ఏమన్నాడు? అమ్మా, ఇప్పుడైతే మీరు ఇట్లా చేస్తున్నారు కానీ ఒక కాలం వచ్చున్నది. ఏ కాలం అది? మీరు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవునితో కనెక్ట్ అవి, దేవునితో అసోసియేట్ అవ్వగలటువంటి ఎలిమెంటు మన శరీరంలో ఏముంది చెప్పండి? ఆత్మ ఒక్కటే. అందుకే దేవుణ్ణి నువ్వు చేరుకోవటానికి నీ బాడీ ఉపయోగపడదు. నీ బాడీ తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టడం వల్ల ఏం ఫాయిదా లేదు. కానీ అంటే నీ బాడీ కనెక్ట్ అవ్వదు. దేంతో? దేవునితో. రైట్. రెండోది, కొంతమంది చాలా గొప్ప మైండ్ కలిగిన ఉంటారు కదా, ఇంటెలెక్చువల్ జెయింట్స్ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ మైండు, నీ రీజనింగు దేవుని దగ్గర కొంతవరకే తీసుకెళ్ళగలదు, కానీ దేవునితో నిన్ను కనెక్ట్ చేయదు. నా మాట మీకు అర్థమవుతుందా? సో దేవునితో నిన్ను కనెక్ట్ చేసేటువంటి ఏకైక ఎంటిటీ ఏంటి? ఆత్మ ఒక్కటే. అంటే నువ్వు ప్రభువుని ఆరాధించిన, నువ్వు ప్రభుతో నువ్వు సంబంధం కలిగిన, ప్రభుతో నువ్వు అసోసియేట్ అయ్యేటువంటి ఏకైక ఎలిమెంట్ ఏం చెప్పండి? ఇట్స్ ఓన్లీ త్రూ ద స్పిరిట్. సో ఆబ్వియస్గా ఈ ఆత్మ అనేటువంటిది దేవుని దృష్టిలో
ఇది మృతమైందా లేదంటే బ్రతికున్నటువంటిదా ఆత్మ? చూడండి అక్కడ ఏమని రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. జాగ్రత్తగా గమనించండి, దేవుని దృష్టిలో మన ఆత్మలు ఎట్లాగా ఉన్నాయి? చచ్చిపోయి ఉన్నాయి. సో చచ్చిపోయినటువంటి ఆత్మలు దేవునితో సంబంధం కలిగి ఉండగలవా? సంబంధం కలిగి ఉండలేవు. సో ఇప్పుడు చచ్చిపోయిన ఆత్మలు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ముందు ఏం జరగాలి? ఆత్మ బ్రతకాలి. ఆత్మ ఎట్లా బ్రతుకుద్ది? ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే వరంగా చెప్పాలంటే, ఒక మనిషి ఈ లోకంలో బ్రతకటానికి ఏం సరిపోతాయి చెప్పండి? నీ బాడీ, ఇంటెలెక్చువల్ కెపాసిటీ సరిపోతాయి. అందుకే చాలామంది ఈ లోకంలో బాడీలు కలిగి ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేము బతుకున్న వాళ్ళం అనుకుంటున్నారు. హలో, అందరు చచ్చిన వాళ్ళే దేవుని దృష్టిలో. కారణం ఏంటంటే నీ శరీరము కానీ, నీ ప్రాణము, నీ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ కానీ, ఇట్ డస్ నాట్ కమ్యూనికేట్ విత్ గాడ్. నీలో దేవునితో కమ్యూనికేట్ చేసే ఆస్పెక్ట్ ఒకే ఒకటి, నీ ఆత్మ. కానీ ఆ ఆత్మ ఏమవుతుందంటే నీ పాపమును బట్టి, మన అపరాధాన్ని బట్టి ఇప్పుడు ఆ ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయింది. సో ఇప్పుడు ఆత్మ బ్రతకాలంటే మన అపరాధాలు, మన పాపాలు ఏదైతే మన ఆత్మ యొక్క చావుకి కారణమో ఆ పాపాలు, అపరాధాలు క్షమించబడాలి, తొలగించబడాలి. దట్ హ్యాస్ టు హ్యాపెన్. అవి క్షమించబడి తొలగించబడాలంటే యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తావో నీ పాపం ఏమవుతుంది చెప్పండి? క్షమించబడింది, ఆ పాపము తొలగించబడింది. ఎప్పుడైతే నీ మీద ఉన్నటువంటి ఆ పాపము క్షమించబడి తొలగించబడిందో ఇప్పుడు నీ ఆత్మ ఏమవుతుంది? బ్రతుకుద్ది. సో ఇప్పుడు నువ్వు దేవునితో ఎవరు రిలేట్ అవుతారు? నీ ఆత్మ రిలేట్ అవుతుంది. అందుకనే సంతోషమే సమాధానమే. పాట పడితే సంతోషం రాదమ్మా, నీ ఆత్మలో సంతోషం ఉండాలి. ఉద్యోగం కలగవా విశ్వాసి అంటే కుదరదు. ఉద్యోగం నీ ఆత్మలో ఉండాలి. మనం ఏం చేస్తాడు? శరీరంలోకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. గొంతులేయటము, చప్పట్లు కొట్టడం, గట్టి గట్టిగా గొంతులేయటం. అంటే ఉద్యోగం ఇప్పుడు దేనిలోకి వచ్చింది? మాట్లాడామా? ఈరోజు క్రైస్తవులకు ఉద్యోగం అంతా శరీరంలోనే ఉంటుంది, ఆత్మలో నీల్ ఉందా? ఆత్మలో ఎక్కడుంది? ఇప్పుడు శరీరంలో ఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ మ్యూజిక్ పెడుతుంటే ఉద్యోగం పెరిగిపోతుంది. ఎక్కడుందమ్మా నీకు ఉద్యోగం? ఎక్కడ రావాలి? ఆత్మలో రావాలి. కారణం ఏంటంటే దేవునితో అసోసియేట్ అయ్యేది నీ శరీరం కాదు, నీ ఇంటెలెక్చువల్ రీజనింగ్ కాదు. ఇట్స్ ఓన్లీ ద స్పిరిట్. ఉదయకాల సమయంలో నీ ఆత్మలో నీకు సమాధానం ఉందా? నీ ఆత్మలో నీకు సంతోషం ఉందా? నీ ఆత్మలో నువ్వు దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవించగలుగుతున్నావా? ఇవేవి జరగట్లేదంటే ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించలేని అర్థం. ఇంకా నీ ఆత్మ బ్రతకలేదని అర్థం. కాబట్టి దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఏంటంటే నువ్వు చనిపోయిన స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవునికి నువ్వు ఇర్రెస్పాన్సివ్గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే, ఇక్కడ ఏమన్నాడు? ఆయన రక్తము వలన ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి? దేవుని సన్నిధితో మనకి అటాచ్మెంట్ వస్తుంది. దేవుని సన్నిధితో మనకి కనెక్షన్ వస్తూ ఉంది. దేవుని సన్నిధితో మనం రిలేట్ అవుతున్నాం. ఆ ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని ఆత్మచేత బ్రతికింపబడేటువంటి పరిస్థితి వస్తుందో ఇప్పుడు మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? దేవుని సన్నిధికి దగ్గరగా వస్తాయి. దేవుని సన్నిధికి మనము దగ్గరగా రావటానికి మన జీవితంలో కనపడేటువంటి 3 గుర్తులు.
అమ్మా ఎన్ని గుర్తులు? 3 గుర్తులు. నువ్వు రక్షించబడ్డావా లేదా, నువ్వు దేవుని సన్నిధితో నీకు సమీపమైన సాన్నిహిత్యం ఉందా లేదా, అది నువ్వు తెలుసుకోవటానికి నీ జీవితంలో కలిగేటువంటి 3 గుర్తులు. 22వ వచనంలో ఏమన్నాడు అక్కడ? మొట్టమొదటి గుర్తు అన్నాడు, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. యు విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ సాల్వేషన్. అమ్మా, నీకు పెళ్ళయిందా లేదా అని అడిగామనుకో, ఏమంటారు మీరు? చెప్పండి. ఎన్ని సమాధానాలు ఉంటాయి? ఎన్ని సమాధానాలు ఉంటాయి? పాస్టర్ గారు అయ్యింది అంటారు, లేదంటే అయినట్టుంది పాస్టర్ గారు అని ఎవరు అనరు కదా. అయినట్టుగా అనిపిస్తున్న పాస్టర్ గారు అని అనరు. కానివ్వండి, దానికి ఎన్ని సమాధానాలు ఉంటాయి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు పరలోకానికి వెళ్తావా? ఎన్ని సమాధానాలు ఉంటాయి? అయితే వెళ్తాననాలి, లేదంటే వెళ్ళనాలి. ఏమో తెలియదు అంటారేంటి? అప్పటిదా నాకు తెలియదండి, లాస్ట్ వరకు నాకు తెలియదండి. ఎప్పటిదాకా తెలియదు? లాస్ట్ వరకు తెలియదంట, ఇప్పుడు తెలియదంట. అది ఎట్ట కుదురుద్దమ్మా? నా మాట మీకు అర్థమవుతుందా? రక్షించబడిన వాడు మొట్టమొదటికి వాడికి వచ్చే మొట్టమొదటి రిజల్ట్ ఏంటి? ఇక్కడ ఏమన్నాడు అక్కడ? విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి. నువ్వు రక్షించబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు యేసు రక్తంలో కడగబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ అమ్మా. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ అయినా న్యూ టెస్ట్మెంట్లో కూడా దేవుడు చూపించిన ఒకే ఒక ఆస్పెక్ట్ ఏంటది? యేసు రక్తము వల్లనే. అందుకే హెబ్రీ గ్రంథకర్త చాలా స్పెసిఫిక్ అంటున్నాడు, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత దేవుని సన్నిధికి చేరటం. దేవుని సన్నిధికి చేరే ఆధిక్యత దేని వల్ల వచ్చిందంటే ఆయన రక్తం వల్ల వచ్చింది. కనుక ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వాడవైతే, నువ్వు మారుమనసు పొందిన వాడవైతే, నువ్వు పాప క్షమాపణ పొందుకున్న వాడవైతే, దేవుని సన్నిధిలో నువ్వు తిరిగి జీవించిన వాడివైతే, ఇప్పుడు బై కాన్ఫిడెన్స్ ఏం చెప్తావు? నేను పరలోకానికి వెళ్తాను. ఈ 2 సమాధానాలు ఉంటాయి. ఏమో తెలీదు, ఉండదు. సో ఏమో తెలియదు అంటున్నాడు, అర్థం ఏంటి? నీ విశ్వాసం విషయంలో నీకు కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఏంటి? ముందు నీ విశ్వాసాన్ని సరి చేసుకో. నీ ఫెయిత్ దేని మీద బేస్ అయ్యి ఉంది? నీ ఫెయిత్ యేసు రక్తం మీద బేస్ అయ్యి ఉంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఫెయిత్. కానీ నీ ఫెయిత్ గనక నీ పనుల మీద బేస్ అయ్యి ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా పరలోకాన్ని చేరుకోలేవు. అందుకే నీకు ఆ నిశ్చయిత లేదు. ఉదయకాల సమయంలో ఇట్స్ అన్ ఇన్విటేషన్. ఒకవేళ ఉదయకాల సమయంలో నీకు గనక నీ జీవితంలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ ఫెయిత్, ఇప్పుడు చచ్చిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావనే నిశ్చయిత నీకు లేకపోతే, ఇది నీకు ఆహ్వానం. ప్రభు దగ్గరికి రా, నీ మార్మల్స్ పొందు, పాపక్షమాపణ పొందుకో, డెఫినెట్గా నువ్వు పరలోకానికి వెళ్తావు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. బికాస్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఆల్వేస్ గివ్స్ కాన్ఫిడెన్స్. కారణం ఏంటంటే, కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందో తెలుసా మనకి? మనల్ని బట్టి మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటే. నా మాట మీకు అర్థమవుతున్నా? సింపుల్ అమ్మా. నేను డబ్బులు కట్టి విమాన టికెట్ కొనుక్కోవాలనుకో, కాన్ఫిడెన్స్ వెళ్తానా? చాలా భయంగా వెళ్తానా? ప్రతిరోజు సెర్చ్ చేసుకుంటూ ఉంటాను, ఏంటిది ఫేర్స్ ఎట్లాగా ఉన్నాయి, ఎప్పుడు తగ్గుతుంది ఫేరు. బై ది వే సెర్చ్ చేస్తున్నాను నేను ఫేర్లు, అర్థమవుతుందా? సో ఫేర్లు సెర్చ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? డబ్బులు మనం కడుతున్నాం కాబట్టి. అదే నాకు ఎవరైనా డబ్బులు కడతాను, నీకు ఎందుకు పోయి నువ్వు టికెట్ చూసుకున్నాడు అనుకో, అప్పుడు నేనేం చేస్తాను? రాజాలాగా వెళ్తాను. ఎట్లాగే వెళ్ళి టికెట్ బుక్ చేస్తా. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? నన్ను బట్టి కాదు, దేని బట్టి వచ్చింది? ఎవడో కడతా అన్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? కాన్ఫిడెంట్గా బుక్ చేస్తున్నాను. ఇక నేను ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ రోజు తగ్గుతూ ఏ రోజు, ఇదంతా నాకు అక్కర్లేదు, నాన్ సెన్స్. ఆయన కడతా అన్నాడు, నా పని ఏంటి? బుక్ చేసి బిల్లు ఆయన పంపించటం. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు పరలోకానికి వెళ్ళేది మనల్ని బట్టి అయితే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు పరలోకాన్ని దేని బట్టి వెళ్తున్నావు?
ఫేర్ ఎవరు పే చేశారు? యేసుప్రభువు వారు ఫేర్ చేశారు. ఎవరు చనిపోయాడు? ఆయన చనిపోయాడు, ఆయన రక్తం చిందించాడు. కాబట్టి ఆయన రక్తమును బట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కాన్ఫిడెన్స్తో నేను పరలోకానికి వెళ్ళిపోతానమ్మా. కాబట్టి నీ భక్తిని బట్టో నీ శక్తిని బట్టో నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఆల్వేస్ నీ కాన్ఫిడెన్స్ ఉండదు. యు ఆర్ అ కాన్ఫిడెన్స్లెస్ ఫెలో. ఎప్పుడు? నిన్ను బట్టి పరలోకానికి వెళ్ళేటట్టే. ఎందుకంటే నీ మీద నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు కదా. చెప్పండి, మన మీద మనం భలే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుందా? అట్ట ఉంటే మన బతికి ఎందుకు ఉంటుందమ్మా? మనకున్న ప్రాబ్లం అది. మనకి ఎవరి మీద కాన్ఫిడెన్స్ లేదు, మన మీద మనకే ముందు కాన్ఫిడెన్స్ లేదు. సో నీ మీద నీ కాన్ఫిడెన్స్, నువ్వు పరలోకానికి ఎట్టెళ్తావు, నీ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నిన్ను బట్టి అయితే నువ్వు ఎప్పటికీ కాన్ఫిడెన్స్కి రాదు. కానీ ఇది దేని బట్టి వస్తుంది? యేసు రక్తం చిందించాడా లేదా? 100% చిందించాడు. యేసు ఆయన రక్తము చిందించడానికి ఎలిజిబులా? 100% ఆయన ఎలిజిబుల్. యేసు ప్రభువు మనిషి తిరిగి లేచాడా? 100% మనిషి తిరిగి లేచాడు. నువ్వేం చేసావు? దాన్ని నేను అంగీకరించాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. నా భక్తిని బట్టి నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటే మీరు అనొచ్చు నా తెలియదు పాస్టర్ గారు అని. కానీ ఇప్పుడు నేను దేని బట్టి పరలోకానికి వెళ్తున్నా? నా భక్తిని బట్టి కాదు, నా సేవను బట్టి కాదు, నా జీవితాన్ని బట్టి కాదు. దేని బట్టి వెళ్తున్నా? యేసు రక్తాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి? వీ గెట్ ద కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేని బట్టి? ఆయన యందు విశ్వాసం కలిగిన బట్టి. అందుకే ఒక ఆయన అంటాడు, కడుపు నిండున్నప్పుడు ఫెయిత్ ప్రశ్నించమాక, కానీ అప్పుడు ఫెయిత్ బాగుంటుంది. ఎప్పుడు? కడుపు నిండినప్పుడు. కడుపులో ఆకలి వచ్చినప్పుడు అప్పుడు ఫెయిత్ గురించి మాట్లాడు. నిజమైన ఫెయిత్ అని దేని అంటాం? కడుపు నిండినప్పుడా, కడుపు ఆకలితో ఉన్నప్పుడా? అది. సో విశ్వాసంలో యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్, దట్ ట్రస్ట్. కారణం ఏంటంటే మనల్ని బట్టి మనం దేవుని సందికి ఎట్లా. రెండోది ఏమన్నాడు? మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు. ఇక జాగ్రత్తగా గమనించండి, ఈ గ్రంథకర్త మాట్లాడుతున్నప్పుడు ప్రోక్షించబడిన హృదయాలు ఇంగ్లీష్లో ఉంటుంది, వీఆర్ ఎంటరింగ్ విత్ ఎ ట్రూ హార్ట్ అంటాడు. గుడ్ హార్ట్ అండం. గుడ్ హార్ట్కి ట్రూ హార్ట్కి తేడా ఏంటి? మనం మంచి హృదయంతో దేవుని సన్నిధికి రావాలా, లేదంటే యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రావాలా? అన్నమాట మీకు అర్థమవుతుందా? వాట్ ఈస్ ద ప్రిపరేషన్ టు ఎంటర్ గాడ్స్ ప్రెజెన్స్? ఆయన అంటున్నాడు, సిన్సియారిటీ ఈజ్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో వాళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్ళకముందు 2 రకాల ప్రిపరేషన్ వాళ్ళు జరిగేది. ఒకటి, బయట వాళ్ళు కాళ్ళు కడుక్కొని వెళ్ళేటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళేటువంటి వాళ్ళు. రెండోది ఏం చేసేవాళ్ళు? రక్తాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు. అంటే దేవుని సన్నిధికి వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదమ్మా, ఒక ప్రిపరేషన్తో వచ్చేవాళ్ళు. ఏంటి ఆ ప్రిపరేషన్? వాళ్ళు సిన్సియర్గా దేవుని సన్నిధిలో తమ్ము తాము పవిత్రపరుచుకొని ఆయన సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు. నా ప్రశ్న, ఉదయకాల సమయంలో ప్రభు బల్లం తీసుకోకముందు నువ్వు ఎట్లా వచ్చావు ప్రభు బల్లం తీసుకోవడానికి? ఫస్ట్ సండే కాబట్టి వచ్చావా? ప్రిపరేషన్తో వచ్చావా? నీ చేతులు కడుక్కున్నావా? నీ చేతులు గంటినటువంటి మైలను తొలగించుకున్నావా? చేతులు గంటిన మైల అంటే ఏంటి? నీ కార్యాల్లో నువ్వు చేసేటువంటి పాపం. ఆ రక్తాన్ని ఆశ్రయించి వచ్చావా? నువ్వు రక్తం యొక్క నీడలో వచ్చావా? రక్తం యొక్క సంరక్షణలో వచ్చావా? ఈజ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ యువర్ లైఫ్? దేవుని సన్నిధికి ఎటువంటి ప్రిపరేషన్తో రావాలమ్మా? కమ్ విత్ ఎ జెన్యూన్ హార్ట్. సత్యముతో దేవుని సన్నిధికి రండి. ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుని సన్నిధికి రండి. ప్రభు బలలో మనం చేయి వేయకముందు ఈ 2 ముందు మన జీవితాల్లో ఉండాలి. ఒకటేంటి? సిన్సియారిటీ ఉండాలి. రెండోది నీ పాపాలు క్షమించబడి ఉండాలి. ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు ఇవి 2 లోపిస్తే చాలా ప్రమాదం సుమా. అందుకే పౌలు గారు అన్నాడు, మీలో అనేక మంది రోగగ్రస్తులై ఉన్నారు, చాలామంది చచ్చిపోతున్నారు, జాగ్రత్త. కమ్ విత్ ద ప్రిపరేషన్ వెన్ యూ టేక్ లార్డ్స్ టేబుల్.
ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా వాళ్ళు ప్రిపరేషన్తో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాళ్ళు. వాళ్ళ కాళ్ళు చేతులు శుద్ధీకరించుకొని ఆ యొక్క ప్రోక్షించబడిన రక్తాన్ని తీసుకొని వాళ్ళు దేవుని సన్నిధిలోకి ప్రవేశించేటువంటి వాళ్ళు. నేను అంటాను, ఎప్పుడైతే మనము ఈ రెండు మనం చేస్తామో వి డ్రా నియర్ టు గాడ్. అది ఇక్కడ హెబ్రీ గ్రంథంగా చెప్తున్న విషయం. యు కమ్ విత్ ఎ ప్రిపరేషన్. నేను అంటానమ్మా, ఆదివారాలు ఎట్లా పడితే అట్లా రామాకండి దేవుని సన్నిధికి. ఒక డిసిప్లిన్తో రండి. ఏ టైం పడితే ఆ టైంకి రావటం, ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఎట్లా పడితే అట్లా రావటం, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని రావటం. ఏ గంట సేపు సెల్ ఫోన్ పక్కన పడేస్తే కొంపలు మునిగిపోతాయా? ఏదా క్రమశిక్షణ ఏది మనకి? ఏ డిసిప్లిన్ వస్తాం మనం దేవుని సన్నిధికి? ఎట్లా పడితే అట్లా వస్తే ఎట్లా కుడితే? కమ్ విత్ ప్రిపరేషన్. ఇక్కడికి వచ్చి మనం దేవుని సన్నిధిలో సరి చేసుకోవడం కాదు, మీ ఇళ్లలోనే దేవుని దగ్గర సరి చేసుకొని ఇక్కడికి రండి దేవుని సన్నిధికి. కమ్ విత్ ఎ ప్రిపరేషన్. మూడోది ఏమంటున్నాడు? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరములు గలవారమై. అంటే అర్థం ఏంటి? మన జీవితాలు వాక్యంతో కడగబడాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే అన్నాడు కదా, నిర్దోషమైనది గాను. ఏ సంఘాన్ని ప్రభు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు? నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత. దేవుని వాక్యముతో మనం కడగబడాలి. అంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. ప్రతిదినము దేవుని వాక్యముతో మన జీవితాలు కడుగుపడుతుండగా, అప్పుడు ఆదివారం నాడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు యూ విల్ కమ్ ప్రిపేర్డ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు నేను అంటాను, ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్తో మనం దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు మనము దేవుని సన్నిధికి సమీపంగా ఉంటాం. ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉండాలి. ఒకటి, నీ రక్షణ విషయంలో నీకు నిశ్చయిత ఉండాలి. నువ్వు రక్షించబడ్డావా లేదా ముందు నువ్వు సరి చూసుకోవాలి. రక్షించబడకపోతే రా ప్రభు దగ్గరికి రా, లేదంటే నీకు ప్రభు సన్నిధిలో ప్రవేశం లేనే లేదు. ఇట్స్ ఇంపాసిబుల్. 100% నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు. సో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ముందు నీ ఫెయిత్ విషయంలో నీకు ఒక నిశ్చయిత ఉండాలి. రెండోది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ప్రిపరేషన్తో దేవుని సన్నిధికి రా. నీ జీవితాన్ని ప్రభు దగ్గర కడుక్కో. నీ హృదయంని దేవుని దగ్గర శుద్ధి చేసుకో. ఆయన రక్తము కిందకి నీ జీవితాన్ని తెచ్చుకో. ఆ రక్తము యొక్క అండర్ ద షాడో ఆఫ్ హిస్ వింగ్స్ నువ్వు దేవుని సన్నిధికి రా. అప్పుడు దేవుని సన్నిధితో నీకు క్లోజ్నెస్ వస్తుంది. మూడోది ఏమన్నాను అక్కడ? దేవుని వాక్యముతో మన జీవితాలు కడగబడాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ప్రతిదినము దేవుని వాక్యముతో మనకున్నటువంటి సంబంధంలో నుండి మన జీవితాలు ఆ కడుగుబడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రిపరేషన్తో, ఈ ప్రిపరేషన్ మన దేవుని సన్నిధికి వస్తే ఇప్పుడు ఏముంది చెప్పండి? మనం దేవునికి దగ్గరగా ఉంటామా దూరంగా ఉంటామా? అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రవేశించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. చాలాసార్లు మనం దాన్ని చాలా సింపుల్గా, చాలా లైట్గా తీసుకుంటున్నాం. బీ కేర్ఫుల్. ఒకప్పుడు దేవుని సన్నిధిలో చేరటానికి వాళ్ళు గడగళ్ళాడిపోయేవాళ్ళు. కానీ యేసు రక్తము చిందించబట్టాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతమ్మా ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు. కాటి ఉదయకాల సమయంలో ఇంకా నీ పాపాలు క్షమించబడకుండా ఉన్నట్లయితే, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, ప్రభు సన్నిధిలో నీ పాపాలు క్షమించబడలాగా ప్రార్థన చేసుకో. మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించకపోతే, మారు మనసు లేకపోతే, యేసు రక్తము ద్వారా తప్పితే పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం.
నీ కార్యాలను బట్టి కానీ, నీ జీవితాన్ని బట్టి కానీ, నీ మంచితనాన్ని బట్టి నువ్వు పరలోకంలో ప్రవేశించాం. యేసు రక్తము ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి ప్రవేశిస్తావు. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు రక్తములో నువ్వు కడగబడ్డావా లేదా ఆ విషయాన్ని పరిశీలించుకోండి. ఆ విషయం ప్రభు దగ్గర సరి చేసుకోండి. ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారో, ఉదయకాల సమయంలో ప్రభు బలలో చేయి వేయబోతుండగా దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవించాలి. మనం ఆ దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవించాలంటే ఈ 3 రకాలైన ప్రిపరేషన్ నీకు ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రభు వల్ల తీసుకోక ముందు ఈ 3 విషయాల ముందు ప్రభు దగ్గర సరి చేసుకో. నీ రక్షణ విషయంలో నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా? ఆర్ యు కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్? మొట్టమొదటి ప్రిపరేషన్ అది. రెండో ప్రిపరేషన్ ప్రభు అంటున్నాడు, నీ హృదయం కడగబడాలి, నీ చేతులు కడగబడాలి, ప్రోక్షించబడిన రక్తముని నువ్వు ఆశ్రయించాలి. ఆ రక్తము కిందకి నిన్ను తెచ్చుకో, నీ జీవితాన్ని తెచ్చుకో. అప్పుడు ప్రభు వల్ల చేయవేయటం నీకు క్షేమకరం. మూడోది అంటున్నాడు, వాక్యముతో ఉదక స్నానం. ప్రతి దినము మన జీవితాలు దేవుని వాక్యముతో శుద్ధి చేయబడాలి. ఆ రకంగా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు దేవుని సన్నిధికి మనం సమీపంగా ఉంటాం. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, లెట్ us డ్రా నియర్ టు గాడ్. నువ్వు భయంతో దేవుని సన్నిధికి రాక్కర్లేదు, కాన్ఫిడెంట్గా నువ్వు దేవుని సన్నిధికి వస్తావు. ఈ రకమైన ప్రిపరేషన్తో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఈరోజు ప్రభు బలలో చేయవేయబోతున్నప్పుడు మన జీవితాలు పరిశీలించుకుందాం. ఒకవేళ ఇవి మన జీవితాల్లో లోపిస్తుంటే ప్రభు రక్తములో మనం కడగబడి శుద్ధి చేయబడి, ముందు మన పాపాలు మనం ఒప్పుకొని, మన విధేయతలు ఒప్పుకొని శుద్ధీకరించబడిన వారమై, దేవుని వాక్యము చేత మనం కడగబడినటువంటి వారమై, అటువంటి ప్రిపరేషన్తో ప్రభు బలలో చేయవేద్దాం. అలవాటుగా ప్రభు బల తీసుకోద్దామా, ఆచారంగా ప్రభు బల తీసుకోవద్దు. ఒక ప్రిపరేషన్తో ప్రభు బల తీసుకుందాం. దేవుని సన్నిధిని ఇంకా దగ్గరగా అనుభవించాలి అనేటువంటి ఆ నిశ్చయతతో ప్రభు బలం తీసుకుందాం. దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రభు బలను సమీపించడానికి మనం సిద్ధపరచుకుందాం. యేసు రక్తం వల్ల మన జీవితాలు పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, మన కార్యాలు, మన తలంపులు శుద్ధీకరించబడి, దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడిన వారమై ప్రభు సన్నిధిలో దేవుని బలాన్ని మనం సమీపిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇక పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ధైర్యంతో ప్రభా, నీ సన్నిధికి రావటానికి. ప్రభా, క్రీస్తు రక్తము ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభా మీకు వందనాలు. ప్రభా, మరి ప్రోక్షింపబడిన హృదయాలతో ప్రభా నీ సన్నిధికి చేరునట్లు ప్రభా మీరు కృప చూపించండి. నీ వాక్య ఉదక స్నానము చేత ప్రభా మా జీవితాలు, మా శరీరాలు పవిత్రపరచబడుతూ దేవా పరిశుద్ధతతో నీ సన్నిధికి రావటానికి అటువంటి ప్రిపరేషన్ ప్రభా మీరు మాకు దయచేయండి. ఉదయకాల సమయంలో నీ బలను సమీపించడానికి మీరు కృప చూపించారు. ఇంకెవరికైతే రక్షణ లేదో వారికి మీరు రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు ఇంకా ఎక్కువ నీ సన్నిధికి సమీపంగా జీవించటకు కాసిన కృపను మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నస్సులు మీ శిశుపకాలను క్షమించండి. మమ్మ శోధులతో ఎక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మా ఈ మీద
కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొక పలకరించుకొని వెళ్ళకు మీరు వెళ్ళొచ్చమ్మా.